వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఇక్కడైతే నేను నా డైలీ ఎగ్జామ్ అనేది రాయటం జరుగుతుంది. లాస్ట్ 10 డేస్ బ్యాక్ నుంచి ఎగ్జామ్స్ అయితే రాయట్లేదు. ఏదో జస్ట్ ఒక 1 వీక్కి ఒకటి అలా రాస్తున్నాను. మిగతా ఫోకస్ మొత్తం కూడా నేను నా రివిజన్ మీద పెట్టాను. లైక్ క్వాంట్లో కొన్ని టాపిక్స్ అనేది నేను క్లియర్ చేయాల్సి ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జామ్కి ముందు మనము బేసిక్ క్వాంటో, రీజనింగ్, ఇంగ్లీషు 3 కూడా చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఆ ప్రిలిమ్స్ సిలబస్ ఇలాంగ్ విత్ మెయిన్ సిలబస్ ఈ 2 కూడా కంప్లీట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో నేను ఎక్కువ దాని మీద అయితే ఫోకస్ చేశాను. ఎందుకంటే మనకి ఎంత బేసిక్ వచ్చినా ఎక్కడో చోట కంపల్సరీగా మిస్టేక్స్ అయితే చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్కి స్టార్టింగ్ ముందు అంటే మనం క్లర్క్ అయినా అవ్వచ్చు, పిఓ అయినా అవ్వచ్చు, మనం ఎలిజిబుల్గా ఉన్నటువంటి ఎవ్రీ ఎగ్జామ్కి ముందు మనం మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి వితిన్ 2 months ముందు. ఎందుకంటే అది సఫిషియంట్. మనం ఆల్రెడీ అప్పటికల్లా కోర్స్ అనేది నేర్చుకుని ఉంటాం. ఎగ్జామ్ రాయటం అనేది అది మీకు నచ్చిన సైట్లో మాక్ ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు, కానీ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా రాయాలి. ఎగ్జామ్ అనేది మనకి జూన్ ఎండింగ్లో, జూలై ఎండింగ్లో, సపోజ్ జూన్ ఎండింగ్లో ఉంది అనుకున్నారనుకో, మినిమం 2 months అయితే అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఎగ్జామ్స్ అయితే రాయాలండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్స్ రాయకుండా ఉన్న టైంలో ప్రిపరేషన్ అనేది చేస్తాం కదా, సో ఆ టైంలో హ్యాండ్ అనేది పోతుంది. సో మనకి ఆ స్పీడ్ అండ్ యాక్యురసీ రావాలి అంటే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో నేనైతే 2 weeks అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయలేదు. అండ్ మీరు చాలామంది అడగవచ్చు, ఇక్కడ మీరు డిఫరెంట్ వేరే సైట్లో అనేది మాక్ ఎగ్జామ్ రాసినారు అనేది. సో అది ఎవరిష్టం వాళ్ళది. సెకండరీ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఫ్రెషర్స్, ఎవరైతే కొత్తగా అనేది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, మినిమం వీక్లీ 4 ఎగ్జామ్స్ అయితే ప్రిలిమ్స్, పీఓ కానీ క్లర్క్ కానీ ప్రిలిమ్స్ అయితే 4 ఎగ్జామ్స్ అయినా రాయండి. మెయిన్స్ అయితే అట్లీస్ట్ 1 or 2 అయినా రాయండి. ప్రాక్టీస్ అనేది పోదు. ఎట్ ద సేమ్ టైం ఇది మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే అండి. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, నేను శ్రీధర్ సిసిఈ ప్రిలిమ్స్ ఎలా, ఆఫ్లైన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది తీసుకోవాలి అనేది అది మీ ఇష్టము, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను శ్రీధర్ సిసిఈ సైట్లో ఎందుకు రాయట్లేదు అంటే, ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్ నేను ఆఫ్లైన్ ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్ళలేకపోతున్నాను. సో అదే మనం ఆన్లైన్లో పర్చేస్ చేయాలి, వివోడి పర్చేస్ అంటే వీడియో ఆన్ డిమాండ్ పర్చేస్ చేయాలంటే 1770 మంత్లీ పేమెంట్ చేయాలి. సో నాకు అది ఎఫోర్డబుల్, నేను ఎఫోర్డబుల్ చేయలేను అనిపించింది నాకు. సో అంటే 1 month కాదు, మినిమం మనం 10 months అయితే ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అప్ టు ఫినిషింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో ఇప్పుడైతే మనం మేలో ఉన్నాము, ఆల్రెడీ 5th month అనుకోండి. సో మిగతా మే టు మనం డిసెంబర్ వరకు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. కాబట్టి మినిమం మనం 8 months అనేది పేమెంట్ అయితే చేయాలి, ఇంక్లూడింగ్ మీ. సో అందుకని నేను కొంచెం వేరే సైడ్ చూద్దాము ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఒకసారి ట్రై చేశాను. సో ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అండి. నేనైతే చాలా నేర్చుకోవాలి, అంతవరకు అయితే అర్థమైంది. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి మాక్ ఎగ్జామ్స్ అనేది రాయటం అనేది అలవాటు చేసుకోండి. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ క్లియర్లీ, మాక్ ఎగ్జామ్ రాసేటప్పుడు 1 hour అనేది గట్టిగా కూర్చొని రాయండి. 20 minutesకి ఒకసారి బ్రేక్ తీసుకొని రాయటం మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలా అలవాటు అవుతుందో నెక్స్ట్ మనం రాయబోయే ఎగ్జాము, మనం మెయిన్స్లో ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, అక్కడ మనకి 20 minutesకి బ్రేక్ అనేది ఇవ్వరు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 1 hour ఎగ్జామ్కి మనం కూర్చోలేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. సో అప్పుడు కూర్చోవడం కొంచెం టఫ్గా ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ అండ్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఈరోజు ప్రిపేర్ అయ్యేదే రేపు మీకు ఎగ్జామ్లో సక్సెస్ అనేది చూపిస్తుంది. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుదిరితే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో అయితే ఎవరో డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు. ఎట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, మంచిగా ఫోకస్ చేయగలం, ఎగ్జామ్ మంచిగా రాయగలం. ఓకే,
మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి. లైక్ ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, యూపీఎస్సి కానీ, లేకపోతే ఏపీపీఎస్సి కానీ, లేకపోతే టీఎస్ ఎగ్జామ్స్ కానీ, దేనికైనా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఏదో ఒక సైట్ అనేది, ఎందుకంటే ఇప్పుడు 200, 300లోనే మాక్ ఎగ్జామ్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఏదో ఒక సైట్ ఓపెన్ చేసుకొని మంచిగా పేమెంట్ అనేది చేసుకొని ఎగ్జామ్స్ అనేది రాయండి. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ మనం ప్రొడక్టివ్గా ఒక 3 to 4 అవర్స్ అన్నా యూస్ చేయగలుగుతాము. దట్ ఈజ్ మై ఇంటెన్షన్ టు టెల్ యూ ఎవ్రీవన్. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు డోంట్ వేస్ట్ యువర్ టైం. మీకు నచ్చినటువంటి సెక్టార్లోకి, లైక్ సాఫ్ట్వేర్ అయినా, ఐటీ సెక్టార్ అయినా, లేదు నాన్ ఐటీ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి వర్కింగ్, ఎవరైతే వర్క్ చేస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకు కొంచెం టఫ్గా అనిపించవచ్చు. ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా మాక్ ఎగ్జామ్స్ అనేది రాయాలి. మీరు ఏం చేసినా కానీ డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే లాస్ట్లో అది బర్డెన్ అవుతుంది. సో ఇక్కడైతే నాకు పీఓ ప్రిలిమ్స్ అయితే ఫస్ట్ ఎగ్జామ్ రాశాను. నేను ఇంగ్లీష్లో 23 అటెంప్ట్ చేశాను. నా ర్యాంక్ వచ్చేసరికి 1202 అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ మాక్ ఎగ్జామ్ ఐ వాజ్ రైటింగ్ వితౌట్ మౌస్. సో నాకు ఇంగ్లీష్లో 9.25 అయితే కరెక్ట్ అయింది. క్వాంట్ కూడా రాంగ్స్ ఎక్కువ అయ్యాయి అనిపించింది. 14 ఇన్ సమ్ ఎన్నో వచ్చాయి. అండ్ నెక్స్ట్ రీజనింగ్ బాగానే వచ్చాయి, పర్లేదు. 26.57 వచ్చాయి. నేను 32 అనేది అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ ఐ షుడ్ ఇంప్రూవ్ మోర్. సో యూ కెన్ సీ మై ఇంప్రూవ్మెంట్ ఇన్ నెక్స్ట్ మాక్ ఎగ్జామినేషన్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.